పేద ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారా? డెఫినెట్లీ 100%. మరి గతంలో ఎందుకని తీసేశారంటారు సార్ ఇది? గత ప్రభుత్వం దీని గురించి తప్పుగా అర్థం చేసుకొని ఆపేయడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మంచి ఆలోచన చేసి పేదవాళ్ళకి కొంచెం అన్నం పెట్టాలనే ఉద్దేశంతో, కడుపు నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు చాలా గొప్ప విషయం. మంది ఏదో మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ ఇక్కడికి వచ్చి భోజనం చేసిన వాడికి దాని ఇలువేంటో తెలుస్తుంది. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసి రాష్ట్రం మొత్తం చేయడం అంటే చాలా బడ్జెట్తో కూడుకున్న విషయం. ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం చాలా మనీ దీంట్లో కానీ ఇంకో ఏదైనా కానీ అయినా సరే ప్రజలకు పట్టి అన్నం పెట్టాలని కాన్సెప్ట్తో మెనూలో ఏమేమి ఉంటాయి అనుకుంటున్నారు సార్? ఫుడ్ కానీ ఎలా ఉంటుంది? వాళ్ళకి మెనూ అనేది వాళ్ళకి ఇచ్చారు ఆల్రెడీ. ఏదైతే మేము ఇది పెడతాం అని అట్లాగే వాళ్ళు చెప్పిందే అట్లాగే వాళ్ళు చేస్తారు. వాళ్ళు హరే రామ హరే కృష్ణ సంస్థకి ఇవ్వడం జరిగింది వాళ్ళు. సార్ మళ్ళీ అన్నా క్యాంటీన్ పేరుతో ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు అని చెప్పేసి కూడా జగన్ అంటున్నాడు కదా. మీకు ఇందాక చెప్పాను నేను ఆ మాట. ఏదో మాట్లాడుతూ ఉంటారు సార్, రాజకీయ లబ్ధి పొందడం కోసం ఎవరెవరు ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మామూలుగా అవన్నీ ఏంటంటే మీలాంటి వాళ్ళు కొంచెం వాటిని నిజమేదో అక్కడ ఉన్న జరిగేది ఏంటిది అనేది మీరు ఆలోచించి దాన్ని మీరే ముందుకు తీసుకోవాలి. మీరు కూడా కొంచెం సహకరించాలా ఈ కార్యక్రమాలకి, ఇటువంటి కార్యక్రమం. ఎందుకంటే ప్రజల కోసం, పేద ప్రజల కోసం పెడుతుంది కార్యక్రమం ఇది. అది చాలా గొప్ప విషయం. అది సార్ మళ్ళీ టీడీపీ కావాలని కక్ష సాధింపు చేస్తుంది అని చెప్పి జగన్ అంటున్నాడు కదా సార్. అవి మేము చెప్పలేము సార్. ఎందుకంటే అది ఈ టైంలో మాట్లాడిన సందర్భం, జరిగే కార్యక్రమం వేరు, మీరు అడిగే ప్రశ్న వేరు. జగన్ అంటున్నాడు కదా సార్, కూటమి ప్రభుత్వం కావాలనే కక్ష సాధిస్తుంది అని చెప్పేసి. అవన్నీ ఒట్టి మాటలు సార్, ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఏదో మాట్లాడతారు, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మామూలే సార్. కూటమి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి పథకం అమలు చేయలేదు అని చెప్పేసి చెప్తున్నారు కదా సార్. ఎవరన్నారు సార్? వైసీపీ వాళ్ళు అంటారు కదా సార్. జగన్ కూడా ఎందుకు అమలు చేయలేదు సార్? మరి 3,000 ఉన్న పెన్షన్ ఒకసారి 1,000 రూపాయలు చేసి మరి 4,000 ఇచ్చారు కదా సార్. మరి అది పథకమేగా కాదా? వాళ్ళకి తెలియట్లేదా? మరి ప్రజలను అడగండి, తీసుకుని ప్రజలను అడగండి. మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేక ముందుకు ఎగిరెగిరి పడ్డారు, కానీ అధికారం వచ్చిన తర్వాత ఎన్నో దాడులు ఏం జరుగుతున్నా కూడా సైలెంట్గా ఉంటున్నారు అని చెప్పేసి కూడా వైసీపీ అంటుంది కదా సార్. అవన్నీ ఒట్టి మాటలు సార్. ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీకి, బీజేపీ కానీ ఎప్పుడైనా సరే ఏ రాష్ట్రంలో ఏ ఇష్యూ జరిగినా సరే న్యాయంగా అది అక్కడ జరిగేది న్యాయమా కాదని చెప్పి ఎప్పటికప్పటికి ఎంక్వైరీ చేసి అది మామూలుగా రాజకీయంగా జరిగిందా, వ్యక్తిగతంగా జరిగిందా అనేది కూడా ఆలోచించి ఆ యొక్క తీర్పును కూడా ఎవరికాడు రాజకీయ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఎవరు నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదండి. వాళ్ళ ఒక న్యాయ వ్యవస్థ ఉందా, ఆ న్యాయ వ్యవస్థకి అప్పచెప్పడం, వాళ్ళు ఆ కేసును సాల్వ్ చేయడం జరుగుతుంది. అందుకని ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మామూలే, వ్యక్తిగత కష్టం అంటారు, రకరకాలుగా ఉంటాయి. గతంలో జగన్ చేసిన అప్పుల వల్లే ఇప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పి చంద్రబాబు గారు కూడా వ్యాఖ్యలు చేశారు కదా సార్. ఎలా చూడొచ్చు దాని మీద మీ అభిప్రాయం? అది కొంచెం టైం పట్టు సార్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం ఏ పరిస్థితి మీకు తెలుసు, జనాలకు తెలుసు, మనం చూస్తున్నాం ఎలా ఉందనేది. మరి ఒకసారి ఇచ్చిన మాట వాస్తవమే, చేస్తాం. జగన్ గారు అప్పు చేయడం నిజమే అంటారు? వాస్తవమే కదా. ఇప్పుడు మీరు మేము అనుకునే మాట కాదు కదా, రికార్డెడ్గా ఉంటుంది కదా, గవర్నమెంట్ రికార్డెడ్గా ఉంటుంది కదా, అది వాస్తవమే. తల్లికి వందనం ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్నాడు అని చెప్పేసి కూడా జగన్ అంటున్నాడు కదా. అదే సార్, నేను ముందాగా చెప్పా, రాజకీయ లబ్ధి కోసం ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ మామూలే. మనం ఇదేంటంటే జరిగే కార్యక్రమానికి ఏదో ఒకటి ఇష్యూ చేసి దాన్ని కొంచెం ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయినా సరే టీడీపీ ఏదైతే సూపర్ 6 ఇచ్చిందో అవన్నీ కూడా కొంచెం లేట్ అవుద్ది. లేట్ అవుట్ మాత్రం వాస్తవం. లేట్ అయినా అన్నీ కూడా నిదానంగా ఒకటి చేసుకుంటూ వస్తాం. నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు అని చెప్పేసి జగన్ అంటున్నాడు కదా సార్. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అది మనం మా స్థాయికి అది మేము మాట్లాడలేము సార్. అది అంటే ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా సార్. అదే మీకు ఇప్పుడు మళ్ళీ 2వ 3వ అదే ప్రశ్న అడుగుతున్నారు. చెప్పే రాజకీయ లబ్ధి కోసం ఏదో మాట్లాడుతుంటారు సార్ వాళ్ళు. మీరు ఎన్ని మాట్లాడుతూ ఉంటారు, ఫోకస్ అవడం కోసం కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఓవరాల్గా ఈ 2 నెలల కూటమి ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఎలా ఉందనుకుంటున్నారు పరిపాలన? బ్రహ్మాండంగా ఉందండి. ఇంకా ఇప్పటికీ పర్లేదు. ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా బ్రహ్మాండంగా చేస్తారు చంద్రబాబు నాయుడు. అందులో సమస్య లేదు. ఇది మాత్రం పక్కా. మన రాష్ట్రం బాగుంటుంది, జనాలు చూస్తారు. మీడియా ఉన్నారు, మీరు చూస్తారు. మీరు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూడండి. వాళ్ళు ఆపేశారు అన్నా క్యాంటీన్లు, వీళ్ళు వచ్చి మళ్ళీ పెడుతున్నారు, మొదలు పెట్టారు. మరి పేదవాడికి భోజనం పెట్టాలని ఉద్దేశమేదే కదా. మళ్ళీ గతంలో జగన్ కూడా ప్రతి పేదవాడికి నేను మంచి చేస్తా అన్నాడు. అలా పేదవాడికి మంచి చేస్తా అన్న వ్యక్తి అన్నా క్యాంటీన్లే తీసేశాడు. మళ్ళీ ఎలా చూడవచ్చు అంటారు సార్? అందుకని దానికి ప్రజలే తీర్పిచ్చారు. అతను చేసిన మంచి పనికి ప్రజలే దాన్ని మంచి చేసాడు అనేది ప్రజలు తీర్పిచ్చారు. అయిపోయింది, కానీ వెళ్ళిపోయాడు కదా. గతంలో జగన్ పరిపాలన వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అనేసి కూడా కూటమి ప్రభుత్వం అంటుంది కదా సార్. అది నిజమే అంటారా? వాస్తవేగా. ఇబ్బంది పడటం అంటే ఏంటి, మేము గతంలో చేసినా వాళ్ళ పేర్లు మార్చేశారు. మళ్ళీ మేము పాత పేర్లే కానీ వాళ్ళు ఏమంటున్నారు మా పేర్లు మార్చారని చెప్పి మేమేమి మార్చాలి. మా పేర్లు వాళ్ళు మార్చారు. మేము పాత గతంలో ఏ పేర్లోనే మళ్ళీ అయ్యే మేము రన్నింగ్లో పెట్టుకుని
మేము మా పథకాలన్నీ మేము చేసుకుంటూ వెళ్తాం ఒకటి తప్పకుండా. గత 2 రోజుల క్రితం వచ్చేసి అంబేద్కర్ స్టాచ్యూ గారి దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసేశారు అని చెప్పేసి వస్తున్నాయి కదా సార్ వీడియో, ఎలా చూడొచ్చు అంటారు దాని? అది మరి అవి నిదానంగా తెలుస్తుంది, అది ఎవరు తీసారా ఏంటనేది తొందరలోనే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. అంబేద్కర్ గారి నేమ్ లెటర్స్ పక్కన జగన్కి అర్హత లేదు అని చెప్పేసి దళితులే ఈ పని చేశారు అని చెప్పేసి టీడీపీ అంటుంది కదా. వాస్తవం అవచ్చు అది. ఇప్పుడు ఎందుకంటే ఏదో ఆయన పేరు చెప్పుకొని ఏదో ముందుకెళ్ళాలని చేశారు. మరి ఆయన చేసిన పనులు మరి ఏమన్నా పని, ఒక మంచి పని ఇవ్వాలి, కొన్ని ప్రజల పనికి వచ్చే పని మీరు చెప్పండి, మీడియాకి ఏమైనా పలానా చేశారని చెప్పండి పేద ప్రజలకి. ఇప్పుడు అన్న క్యాంటీన్లు తీశారు, ఇంకేంటంటే పనులు. ఇప్పుడు కూలి పని చేసుకుని పొద్దున్న కూలి పని చేసుకొచ్చిన వాడికి ఏం కావాలండి మనకి? భోజనం కోసమే కాదు, ఏ పని చేసుకున్నా అంతేనే కదా. వాడు ఏదో దాచుకోవడానికి సంపాదించుకోవడానికి కాదుగా. మరి అలాంటివన్నీ తీసేసి పేద ప్రజలను ఇబ్బంది పెట్టి ఏదో ఎంతో పెట్టుబడి పెట్టేసి కొన్ని కోట్లు పెట్టేసి అక్కడ కట్టేసేసుకుని అక్కడ పేరు పెట్టుకోండి ఆయన. మరి ఎవరు కొంతమంది చేశారేమో మరి మాకైతే తెలియదు. చేశారనుకోండి, చేసిన వాళ్ళు కూడా నిదానంగా పట్టుకుంటారు, వాళ్ళకి శిక్ష పడద్దు ఎవరు చేశారేంటి అనేది. వాళ్ళు చేయడం తప్పది, దాన్ని మేము అయితే ఖండిస్తాం.